తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి మంచి చెడు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే రవి బుధ సంచారము, అలాగే కుటుంబ స్థానమందు శుక్రుడు, 4వ స్థానమందు శని, అలాగే 5వ స్థానమందు రాహువు, 7వ స్థానమందు గురువు వక్రీకరించి ఉండడం, 9వ స్థానమందు కుజుడు స్తంభించి ఉండడం, లాభస్థానమందు కేతు. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా కేతువు మరియు రాహువు, శుక్రుడు, బుధుడు ఈ 4 గ్రహాల యొక్క ప్రభావము ఉన్నప్పటికీ మిగతా గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. ఒకసారి ఈ వృశ్చిక రాశి వారు గమనించుకోండి. అర్ధాష్టమ శని అనేటువంటిది గత 2 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వచ్చే సంవత్సరం మార్చి వరకు ఈ అర్ధాష్టమ శని దోష ప్రభావం. కానీ మధ్యలో గత 3 నెలలుగా శని వక్రీకరించినటువంటి కారణం చేత అర్ధాష్టమ శని దోష ప్రభావం నుంచి బయటపడి కొంత ఊరట కలిగినటువంటి ఫలితాలు పొందారు గత 3 నెలలుగా. కానీ ఇప్పుడు మళ్ళీ 15వ తారీఖు తర్వాత శని రుజుమార్గంలో ప్రయాణించడం, వక్రత్యాగం చేయడం, ఈ కారణం చేత మళ్ళీ అర్ధాష్టమ శని దోష ప్రభావంలో ఉండబోతున్నారు ఈ 4-5 నెలలు. కాబట్టి అప్రమత్తతో వ్యవహరించండి. వెళుతూ ఈ శని భగవానుడు కొంతమందికి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి కొంతమందికి మంచి చేస్తాడు, కొంతమందికి చెడు చేస్తాడు. అంటే దాని అర్థం మంచి చేసేటువంటి సందర్భంలో కొంతవరకు అప్పటి వరకు చెడు చేసి ఉంటాడు. కొంతమందికి పోతూ చెడు చేస్తున్నాడంటే అప్పటి వరకు వాళ్ళకి మంచి చేసి ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విధానాన్ని మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వృశ్చిక రాశిలో వారికి శని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసుకొని, ఎందుకు శని కర్మాధికారి, గత జన్మ కర్మ పుణ్యఫలం ఉన్నప్పుడు తక్కువ ఇబ్బందులు, గత జన్మకు పాప ఫలం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం వలన మళ్ళీ సమస్యలు పునరావృతమవుతాయి. అంటే ప్రశాంతత లేని లోపము, ప్రశాంతత లేని జీవితం, అలాగే ప్రతి పని యందు ఆటంకాలు ఉంటుండడం, మనస్సు ప్రశాంతంగా ఉండకపోవడం. ఈ 3-4 నెలలు మీరు గమనించుకుంటే గత వారం రోజులుగా ఈ వృశ్చిక రాశి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి గమనించి ఉంటారు. ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే శని వక్రత్యాగం 15వ తారీఖు నుంచి జరగబోతుంది. తత్ఫలితమైనటువంటి ముందుగా ఒక వార్తని మోసుకొని వస్తున్నానయ్యా అని చెప్పడం కోసం ఇండికేషన్, హార్న్ మోగిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, దైవానుగ్రహం కోసం పాటుపడండి. ఇక పంచమ స్థానంలో రాహువు సాధారణమైనటువంటి ఫలితాలు, ఏ పని ఎందుకు కూడా ఆసక్తి కనబరచకపోవడమే మాయ ఇదంతా కూడా. కానీ లాభస్థానం ఉన్నటువంటి కేతు మాత్రం శుభాన్ని చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. అనుకున్న పనులు మీకు తెలియకుండానే అకస్మాత్తుగా జరిగిపోతుంటాయి. అది తప్పకుండా మంచిదని చెప్పొచ్చు. ఇక ద్వితీయ స్థానం ముందు, కుటుంబ స్థానం ముందు శుక్ర సంచార ప్రభావం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు, వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ యోగ్యతలు కలిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే కుటుంబంలో స్త్రీల యొక్క ఆధిపత్యం అనేటువంటిది పెరుగుతుంది. ముఖ్యంగా మంచి జరిగేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే రాశిలోనే బుధ సంచారము మీకు ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఉన్నప్పుడు ఆ సమస్యలు తీరడానికి మార్గాలు అనేటువంటివి మీకు గోచరమవుతాయి. చాలు, ఇంతవరకు మార్గాలు ఉంటే చాలు, దాన్ని పట్టుకొని మనం సాధించుకోవచ్చు. ఇక 7వ స్థానంలో గురు సంచారం జరుగుతున్నప్పటికీ కూడాను వక్రగతి ప్రభావము చేత కొంత అనారోగ్య సూచనలు, ముఖ్యంగా ఇండైజెషన్ ప్రాబ్లము, సమయానికి భోజనం చేయలేకపోవడము, ఓవర్ వెయిట్ అవుతుండడం, ఇలాంటి లక్షణాలు అనేటువంటివి వృశ్చిక రాశి వారికి సాధారణంగా కనిపించేటువంటి లక్షణాలు. మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చి వరకు ఇలాంటి పరిస్థితులు అనేటువంటి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ప్రధానంగా మీ దగ్గర రుణములు తీసుకోవడానికి జనములు ఆసక్తి కనబరుస్తారు. కాబట్టి డబ్బులు ఏమాత్రం కూడాను అప్పుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఎంతో ఇబ్బందుల్లో ఉంటే తప్ప మీరు మీ డబ్బుని మాత్రం ఎదుటి వాళ్ళకి ఇవ్వకండి. ఇది అనక ఎదుటి వాళ్ళ యొక్క ఇబ్బందిని గమనించి మీ యొక్క డబ్బుని మీరు అందించే ప్రయత్నం చేసుకోండి. ఇక ప్రధానంగా 9వ స్థానంలో కుజ సంచార ప్రభావం, ప్రధానంగా ఈ యొక్క కుజుడు స్తంభించినటువంటి కారణం చేత వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి అయినప్పటికీ కూడాను ప్రధానంగా కొన్ని పనులు ఇతరులకు తెలియకుండా చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ కుజుని యొక్క స్తంభన ప్రభావం వలన ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి ఇష్యూస్తో ఉన్నటువంటి వాళ్ళు, లేదా కోర్టులు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి
కలగడం అనేటువంటిది జరగబోతుంది. కోర్టు సంబంధమైనటువంటి ఇష్యూలో ఆల్రెడీ ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి కదలిక అనగా పురోగతి అనేటువంటిది మీకు గోచరమవుతుందని చెప్పవచ్చు. ఇక రాశిలోని రవి యొక్క సంచార ప్రభావం కొంత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత అలజడి అనేటువంటిది గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎదుటి వాళ్ళతో ఉద్యోగస్తులతో ఉన్నతాధికారులతో కాస్త సంయమనం పాటిస్తూ మీరు ముందడుగు వేయండి, లౌక్యంతో ముందడుగు వేయండి, అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారము అనుకూలంగా లేకపోయినప్పటికీ కొన్ని గ్రహాల గమన ప్రభావం వలన ఎక్కువ రోజులు ఆనందించదగినటువంటి విషయం ఏంటంటే ఎక్కువ రోజులు అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. అనగా ఈ 15 రోజుల్లో మీకు 8 రోజులు అనుకూలంగా లేవు, 7 రోజులు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్లుగా ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు, మైనింగ్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించండి. ధనము సరైనటువంటి సమయానికి మీకు ధనము లబ్ధి చేకూరకపోవడం, తద్వారా ఇబ్బందులు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళైతే ఉద్యోగం సంబంధించినటువంటి భద్రతను పెంచుకునే ప్రయత్నం చేయండి. మీకు ప్రధానంగా ఉద్రేకపడేటువంటి సందర్భంలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేటువంటిది అంత మంచిది కాదు. కాబట్టి తగ్గి ఉండి లౌక్యాన్ని ప్రదర్శిస్తూ సమయం వచ్చినప్పుడు మీరు మారే ప్రయత్నం చేసుకోండి తప్ప అనవసరంగా ఉద్యోగాన్ని మారే ప్రయత్నం మాత్రం చేసుకోకండి. ఇక వృత్తుల్లో అనగా రైతులు అనేటువంటి వాళ్ళు సాధారణ పంటలే వేసుకోండి, కానీ గొప్పగా పంటలు మార్పు చేసుకున్నట్లయితే ఆ యొక్క దిగుబడి సమయానికి మీకు లాభసాటిగా ఉండకపోవడం అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ఈ ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవారు, జ్యువెలరీ రంగం, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నవాళ్ళు, హోటల్ అండ్ జనరల్ స్టోర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, సూపర్ మార్కెట్లు రన్ చేసేటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించండి. వృశ్చిక రాశిలో ఈ చెప్పినటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు వ్యాపార విస్తరణ చేయకుండా ఉండడమే మేలని గమనించుకోవాలి. సాధారణంగా ఉన్న వాటితో నడుపుకుంటే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఎవరైతే నూనె సంబంధించినటువంటి ప్లాస్టిక్ వ్యాపారస్తులు, నూనె సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్న వాళ్ళు, స్టీల్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆశించిన మేర ఫలితాలు ఉండవు. డబ్బులు నిరర్ధక ఆస్తులు అనగా బ్యాడ్ డెట్స్గా ఉండిపోతాయి, రాని బాకీలు వసూలు కాకుండా ఎండిపోతాయి. కాబట్టి జాగ్రత్త పాటించండి. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రశాంతత అనేటువంటిది లోపిస్తుంది. మిగతా ఇక చూసుకున్నట్లయితే వివాహార్థులకు వివాహం అవుతుంది, దాంపత్య సమస్యలు కూర్చొని చర్చించుకుంటే పరిష్కారం అవుతాయి తప్ప మీరు ఉద్రేకపడుతూ ఒకరినొకరు దూషించుకుంటూ ఉండడం అనేటువంటిది మంచిది కాదు. వ్యాపార భాగస్వాములు కూడాను ఆ విధానాన్ని కనుక పాటించినట్లయితే ఇంకా మెరుగైనటువంటి వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో నవంబర్ 15వ తారీఖు కార్తీక పౌర్ణమి సాక్షాత్తు పరమేశ్వరుడు త్రిపురాసులను సంహరించినటువంటి శక్తివంతమైనటువంటి క్షేత్రము త్రిపురాంతకం. ఆ త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు శని దోషంతో బాధపడుతున్నటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై ఈ సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే నవంబర్ 25వ తారీఖు ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా గోకర్ణ క్షేత్రంలో పితృదోష నివారణ పూజలు అనగా తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఎవరు ఒక మాట ఒకరు వినరు. అలాగే పరిస్థితులన్నీ ఆలస్యంగా పూర్తి అవుతుంటుంటాయి. సమస్యలన్నీ కూడాను పిల్లలకి పెళ్లిళ్ళు కాకపోవడం, సంతానం కలగకపోవడం, ఎప్పుడు తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి సశాస్త్రీయంగా చక్కగా జరిపిస్తున్నటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనదలిస్తే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనగా ఖర్చులు, ఆదాయాలు ఎప్పుడు ఉంటాయి, అలాగే ఈ సంబంధించినటువంటి మానసిక ప్రశాంతత ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ 16, 17 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే భాగస్వాముల దాంపత్యంలో మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. సమయానికి డబ్బు అందుతుంది. మీ భాగస్వామి తీసుకున్న నిర్ణయం మీకు భవిష్యత్ ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా 18, 19, 20 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేయాలన్నా కానీ ఆసక్తిగా ఉండదు, ఒక జిగ్జాగ్ లాగా వ్యవస్థ ఉంటుంది. తద్వారా ఎప్పుడు కూడాను ప్రశాంతంగా ఉండలేకపోతారని చెప్పవచ్చు. ఇక 21, 22 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా ఖర్చులు, సంతానం మూలకంగా సమస్యలు పెరుగుతాయి. సంతానంతో విభేదాలు ఏర్పడతాయి. కాబట్టి లౌకికంగా వ్యవహరించండి. అలాగే ఖర్చులు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఇక 23, 24 తారీఖుల్లో ఉద్యోగ భద్రత ఉంటుంది. నిరుద్యోగస్తులకి కాస్త శుభవార్త వింటారు. అధికారుల యొక్క అండదండలతో మీ యొక్క ఉద్యోగాన్ని స్థిరపరచుకుంటారని చెప్పవచ్చు. సమయానికి డబ్బు కూడా అందుబాటులో ఉంటుంది. ఇక 25, 26, 27 తారీఖుల్లో అన్ని రంగాల్లో, అన్ని వృత్తులు, అన్ని కుల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి
సంపూర్ణమైనటువంటి లాభసాటి కలిగినటువంటి వ్యాపారము, ధన ప్రవాహము ఉంటుందని చెప్పవచ్చు. ఇక 28, 29 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత లోపిస్తుంది, మనకు లాభం లేని ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి, అనవసరమైనటువంటి ప్రయాణాలు గోచరమవుతుందని చెప్పవచ్చు. ఇక 30 తారీఖుల్లో ఉంటే పెండింగ్ పనులు, 30 తారీఖు రోజున పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటారు, ఒక బాధ్యతను కంప్లీట్ చేసుకున్నటువంటి సంతోషంతో ఈ మాసాంతము ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క సమస్యలు వచ్చినప్పుడు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం పారాయణం చేయడం, 3 సార్లు పారాయణం చేయడం చాలా మంచిదని గమనించుకోవాలి. ఇవి గోచారీత్యా చెప్పబడుతున్నటువంటి ఫలితాలు. ఇక దీనికి విభిన్నంగా మీ యొక్క పరిస్థితులు ఇంకా ఇబ్బందిగా ఉన్నాయనంటే మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావం, దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.